ప్రయత్నం, శ్రమ. ఈ శబ్దాలు వినటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ వీటి విలువ మాత్రం చాలా ఎక్కువ. ప్రయత్నం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒక ప్రయత్నం మన హృదయం నుంచి, మన శరీరం నుంచి పూర్తి బలంతో నిష్ఠగా చేస్తాం. ఇప్పుడు ఈ ప్రయత్నం శ్రమించడం కూడా అవుతుంది. కొన్ని ప్రయత్నాలు ఇలా కూడా ఉంటాయి, జోదవాడటం. మనుషులు చెప్తూ ఉంటారు, ఈరోజు ప్రయత్నిస్తాను, జోదమాడి చూస్తాను, గెలిస్తే చాలా మంచి విషయం, గెలవకపోతే ఇక మళ్ళీ ఆడను అని. ఇది ప్రయత్నమే, కానీ ఈ ప్రయత్నంలో శ్రమ కూడా ఉంది. పాండవులను చూడండి, వాళ్ళు శ్రమించారు కాబట్టి కాండవ ప్రస్థానాన్ని కూడా ఇంద్రప్రస్థానంగా మార్చేశారు. జోదమాడారు, ఒక్క క్షణంలో ఇంద్రప్రస్థానాన్ని కూడా కోల్పోయారు. శ్రమించారు, తక్షణమే రాజులా మారిపోయారు. జోదమాడారు, రాజు నుంచి మళ్లీ యథాస్థితికి వచ్చేశారు. సారాంశం ఏమిటంటే, జూదం అప్పుడప్పుడు మీకు మిత్రుడిలా ఉంటుంది, అప్పుడప్పుడు మీకు మద్దతును ఇస్తుంది. అయితే శ్రమ, ప్రయత్నం ఈ రెండూ కలిస్తే అవి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. ప్రయత్నం చేయండి, శ్రమించండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.